ఒక ఫ్యూచర్లో ఒక పెద్ద ట్రెండ్ సృష్టించబోయే ఒక వెహికల్ని వీళ్ళు బిజినెస్లోకి తీసుకురావడం, వీళ్ళ థాట్కి మనం వీళ్ళ ఆలోచనకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఇంట్లోకి రాబోతుంది, ఒకటి కాదు 2-3 రాబోతున్నాయి. మనం చెప్తే మన ద్వారా వస్తుంది, మనం చెప్పకపోతే వేరే వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళ ద్వారా వస్తుంది. అది వేరే కంపెనీది కావచ్చు, లేదా మన కంపెనీది కూడా కావచ్చు. మనం చెప్పడం వల్ల అతను ఖచ్చితంగా కొంటాడు. ఆ వెహికల్ కొనిచ్చిన వాళ్ళు అవుతాము. తద్వారా మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. డైలీ రోజుకి 50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. రోజుకి 50,000 తీసుకుంటున్న లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్న పర్సన్ ఈ కంపెనీలో లేడీనేనండి. రోజుకి ఒక ఐడికి 50,000 అండి. ఆ మేడం గారికి ఎన్ని రోజుకి ఎంత వస్తుంది తెలుసా? 4 లక్షలు వస్తుందండి ఆ మేడం గారికి. ఫ్రమ్ హైదరాబాద్ 4 లక్షలు సంపాదిస్తున్నారు ఆ మేడం. సో మీరు రేపు రాబోయే రోజుల్లో మీరు ఇక్కడ కూడా ఉన్నారు, ఈ హాల్లో కూడా అటువంటి పర్సన్స్ ఉన్నారు, రైట్? ఎలా ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. కంపెనీ వచ్చేసి ఏడిఎంఎస్ అండి. ఒక 4 ఫ్రెండ్స్ తమాషగా స్టార్ట్ చేసిన కంపెనీ. ఏ అంటే అశోక్, ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. అలాగనే డి అంటే దిల్వారు, కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఎం అంటే మహేష్ గారు, వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ సిఇఓ. అలాగనే ఎస్ అంటే షాహిన్, ఏడిఎంఎస్. సో ఏడిఎంఎస్ అశోక్, దిల్వార్, మహేష్ అండ్ షాహిన్, వీళ్ళు 4 కలిసి ఏ బిజినెస్ చేస్తే మనకు ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచించి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్రంలో బెల్గాంలో 2021లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఒకే ఒక హెడ్ ఆఫీసు, అలాగనే బ్రాంచ్ ఆఫీస్ బెంగళూరులో మరొకటి, 2 ఆఫీసులతో స్టార్ట్ చేశారు. ఒకే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బెల్గాంకి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ధారవాడ అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేశారు. ఈరోజు 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు తిరిగేసరికి ఈ కంపెనీ గ్రోత్ చూస్తే 2 ఆఫీసులతో స్టార్ట్ అయింది, ఒకే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో స్టార్ట్ అయింది. ఒకే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాస్త ఈరోజు ఒకే రాష్ట్రంలో స్టార్ట్ అయింది. 21 రాష్ట్రాలకి ఇది బిజినెస్ వ్యాపించిందండి. అలాగనే 10 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 10 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చాయి. అలాగనే షోరూమ్స్, ఈ వెహికల్ని మనం చూసి కొనే షోరూమ్స్ ఇండియాలో ఈరోజు 1800 షోరూమ్లు ఉన్నాయి సార్. 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల్లో 1800 షోరూమ్ని పెట్టడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకు ఇంత ట్రెమండస్ గ్రోత్ వచ్చింది ఈ కంపెనీకి? ఈరోజు 600 కోట్ల పైన టర్నోవర్ చేసే స్థాయికి వచ్చింది ఈ కంపెనీ. ఈ కంపెనీలో వెహికల్ మనం ప్రమోట్ చేయడం ద్వారా డైలీ 50,000 తీసుకుంటున్న వాళ్ళు 2,000 మంది పైన ఉన్నారు సార్. డైలీ 50,000 తీసుకుంటున్న వాళ్ళు 2,000 మంది పైన ఉన్నారు. ఇంత గ్రోత్ ఎలా వచ్చింది? రీజన్స్ నేను 3 చెప్తాను సార్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ట్రెండ్ కొనసాగుతుంది. ఎవరి దగ్గర కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లేదు. ఎప్పుడైనా చూడండి, ఒక అవసరమైన వస్తువు ఆ వ్యక్తి దగ్గర లేనప్పుడు అమ్మటం చాలా ఈజీనా కష్టమా? ఈజీనే కదా. సో ఇది మనం ఇతరులకు చెప్పటం వరకే మన బాధ్యత. ఎస్ అన్న. సో ఎవరి దగ్గర లేదు కాబట్టి ట్రెండ్ కొనసాగుతుంది. ఈ వెహికల్ ఎవరి దగ్గర లేదు కాబట్టి ఎక్కువ మంది ఎవరైతే చెప్తారో, చెప్పినప్పుడు విన్న వాళ్ళు యాక్సెప్టెన్సీ అంటారు. ఎస్, నేను తీసుకుంటాను ఈ వెహికల్ అనేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు చూసారా. అందువల్ల ఈ కంపెనీ ఎక్కువ బిజినెస్ చేయగలుగుతారు. ఫస్ట్ పాయింట్. రెండవది వెహికల్లో క్వాలిటీ. వెహికల్లో క్వాలిటీ లేదనుకోండి సార్, వెహికల్లో క్వాలిటీ లేకపోతే మనం ప్రమోట్ చేయగలమా? ప్రమోట్ చేసినా కూడా దాని ద్వారా తర్వాత బిజినెస్ అనేది వెళ్ళిపోతుందా? ఎక్కడ దగ్గర ఆగిపోతుంది. ఈరోజు ఈ కంపెనీ 1,00,000 పైన వెహికల్స్ని ఫుల్ పేమెంట్ కట్టేసి 1,00,000 పైన వెహికల్స్ని ఫుల్ పేమెంట్ కట్టేసి వాడుతున్న కస్టమర్స్ 1,00,000 మంది పైన ఉన్నారు సార్. 1 lakh అబౌవ్ హ్యాపీయెస్ట్ కస్టమర్స్ ఉన్నారు ఈ కంపెనీ. మంచి రికార్డా కాదా సార్? జస్ట్ 2.5 years to 3 years సార్. సో ఇటువంటి కంపెనీ. రెండవది క్వాలిటీ. ఈ వెహికల్లో బాడీ వచ్చేసి ఆర్కాలిక్ బాడీ అంటారండి. ఆర్కాలిక్ బాడీ. ఇది బ్రేక్ అవ్వదు. మీరు వీడియోస్ అవి కూడా మీకు మీ ఫ్రెండ్స్ పంపించుంటారు. 4-5 ఎక్కినా కూడా, 6-7 మంది ఎక్కినా కూడా ఈ వెహికల్ ఏమి బ్రేక్ అవ్వదు. అటువంటి స్ట్రాంగ్ బాడీ అనమాట. అలాగే దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ అండి. ఒక కారుకి ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో అటువంటి ఫీచర్స్ని కంపెనీ మనకి ఈ వెహికల్లో చేస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రివర్స్ గేర్ అండి. రివర్స్ గేర్. కార్కి రివర్స్ గేర్ ఉంటుందిగా. ఎక్కడైనా బైకులకి రివర్స్ గేర్ ఉందా? స్కూటీస్ కానీ చూసామా? సో సార్ అవన్నీ ఏం వెహికల్స్ సార్? నేను మాట్లాడేది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. పెట్రోల్ వెహికల్స్ గురించి లేవంటున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉన్నాయని చెప్తున్నాను. కంపెనీ వేరే సార్. కంపెనీలు 100 ఉండొచ్చు. లేదు, నేను పెట్రోల్ వెహికల్స్ లేవు,
ఎలక్ట్రిక్ వెహికల్లో ఉంది అని చెప్తున్నాను. ఓలా వాటి గురించి లిమిట్ సార్, ప్లీజ్ 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 దయచేసి. నేనేమంటున్నానంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి అన్నిటికీ ఉంటాయి అంటున్నాను. ఓకేనా, క్లియర్ కదా సార్? సో ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుతున్నాను, ఏడిఎంఎస్ వెహికల్ గురించి మాట్లాడట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్లో మన కంపెనీ వెహికల్లో ఈ ఫీచర్ ఉంది, రైట్? ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్ వెహికల్లో ఆ ఫీచర్ ఉందా? ఏమి దీనివల్ల ఉంటే ఉపయోగం ఏంటి? రివర్స్ గేర్ ఉంది, ఏం ఉపయోగం అంటే చూడండి, ఎస్పెషల్లీ లేడీస్కి ట్రాఫిక్లో బండి వెనక్కి తిప్పాలి అంటే చాలా కష్టపడిపోతుంటారు, అవునా కాదా? సో అలాగే మనం కూడా లగేజ్తో ఉన్నప్పుడు బండిని వెనక్కి తిప్పాలంటే కష్టంగా ఉంటుంది. జస్ట్ మనం బండి నుంచి కిందకి దిగనక్కర్లేదు సార్, ఆర్ అనే బటన్ ఉంటుంది, రివర్స్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ మనం ఆన్ చేసి